హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ నుంచి అయితే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఎయిర్పోర్ట్ జాబ్స్ వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. 27th మే అలాగే 29th మే రోజు వీళ్ళైతే 2 days అయితే వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు అఫీషియల్ సైట్ నుంచి అయితే అప్లై అయితే చేసుకొని మీరు డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే వాకిన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఇండిగో కావచ్చు లేదా అంటే ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని చెప్పేసి కొంతమంది స్పెషల్గా కోర్సెస్ కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా లేట్ చేయకుండా వీడియోని అయితే షేర్ చేయండి. గైస్, వీళ్ళు వచ్చేసి ఇక డీటెయిల్స్ కింద వెళ్ళిపోతే వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 27th మే అలాగే 29th మే అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మీకు 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకు ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ ఎక్కడ జరుగుతుందని చూసుకుంటే ఈ వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి అనంత్ ద గ్రాండ్ గోకుల్ మెయిన్ రోడ్ బిసైడ్ దేశపాండే ఫౌండేషన్ హుబ్బాలి కర్ణాటకలో అయితే జరుగుతుంది. టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఇండిగో, ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ప్యాసింజర్ ఎయిర్లైన్. ఇండిగో ఈజ్ కండక్టింగ్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఆఫీసర్ AOCS బెంగళూరు. ప్లీజ్ ఫైండ్ బిలో ద డీటెయిల్స్. డేట్ వచ్చేసి 27th మే. వెన్యూ ఆల్రెడీ చెప్పాను మీకు ప్లేస్ ఎక్కడ అనేది. రిపోర్టింగ్ టైం వచ్చేసి 8 AM to 9:30 AM కల్లా మీరైతే అక్కడ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఇంపార్టెంట్ గైడ్లైన్స్ చూసుకుంటే దిస్ విల్ బీ ఏ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ AOCS డిపార్ట్మెంట్, కస్టమర్ సర్వీస్, ర్యాంప్ అండ్ సెక్యూరిటీ. డ్రెస్ కోడ్ వచ్చేసి ఫార్మల్ అటైర్లో అయితే మీరైతే వాకిన్కి అయితే వెళ్ళాలండి. ఫర్ మేల్స్ కానీ ఎవరైతే ఉంటారో షర్ట్ విత్ టై అలాగే ప్యాంట్స్ బ్లెజర్ అయితే మీరు కంపల్సరీగా ఈ డ్రెస్లో మీరైతే వాకిన్కి వెళ్ళాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ ఏ క్లీన్ షేవ్ అండ్ పాలిష్డ్ షూస్ ఫర్ ఏ ప్రొఫెషనల్ అపీరియన్స్, అంటే ప్రొఫెషనల్గా మీరైతే వాకిన్కి వెళ్ళాలి. అండ్ అది కూడా క్లీన్గా షేవ్ చేసుకొని షర్ట్ విత్ టై ప్యాంటు బ్లెజర్. అలాగే ఎవరైతే ఫిమేల్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి షర్టు ప్యాంట్స్ లేదా స్కర్ట్ లేదా బ్లెజర్ వీళ్ళైతే ఖచ్చితంగా ఇవైతే మెయింటైన్ చేయాలి. అలాగే ప్లీజ్ రిజిస్టర్ ఆన్ ద లింక్ బిలో అని చెప్పేసి వీళ్ళు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫీషియల్ కెరియర్స్ నుంచి వాళ్ళు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ 10th 12th మార్క్షీట్ అండ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అలాంగ్ విత్ వ్యాలిడ్ పాస్పోర్టు, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి. ఫర్దర్ స్టెప్స్ విల్ బీ టోల్డ్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ డ్యూ courses of time. Freshers who have completed graduation can also apply. Documents to carry for walk-in interview: 2 hard copies of CV, 2 passports and photos. Interview won't be taken without the CV and photograph. అంటే CV అండ్ ఫొటోస్ లేకుండా ఇంటర్వ్యూ అయితే మేమైతే తీసుకోమని చెప్పేసి క్లియర్గా మనకి చెప్తున్నారు. పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎలిజిబుల్. ప్లీజ్ కలెక్ట్ యువర్ ఫైనల్ డిగ్రీ ఫ్రమ్ కాలేజ్. అంటే మీ యొక్క కాలేజ్ నుంచి మీరు ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాలండి. ఇండిగో డస్ నాట్ చార్జెస్ ఎనీ ఫీజ్ టు కెనెడ్. అంటే ఇండిగో వాళ్ళు వచ్చేసి జాబ్ ఇవ్వడానికి అయితే ఎలాంటి ఛార్జెస్ కూడా మేమైతే తీసుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అండ్ బిలో ఇస్ ద JD ఫర్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ యాక్టివిటీస్. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే మీ యొక్క జాబ్లకు సంబంధించి యాక్టివిటీస్ ఏముంటాయి, మనం ఏం చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే మ్యాక్సిమం మీరు ఎయిర్పోర్ట్లో ఎవరైతే మనకు ప్యాసింజర్స్ కావచ్చు, వాళ్ళకు టికెట్స్ చెకింగ్ కావచ్చు, ఇంకా లగేజ్ చెకింగ్ దగ్గర కావచ్చు, అంటే వాళ్ళకి ఏమైనా కొన్ని చోట్ల గైడెన్స్ ఇవ్వడం కావచ్చు. అంటే జనరల్గా ఎయిర్పోర్ట్లో వచ్చి కొత్తగా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకు అంటే ఏం తెలియదు అక్కడ, బట్ వాళ్ళకి మనకు గైడ్ చేయడం కావచ్చు. సో అంటే వాళ్ళకి అక్కడ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. బట్ దాంట్లో మీకు ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ మిమ్మల్ని అయితే వాళ్ళు అపాయింట్ చేస్తారు. అండ్ మీకు వచ్చేసి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నో ప్రాబ్లం. అయితే మీరు ఒకవేళ క్లియర్గా మేము డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఒకసారి మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే మీరైతే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా అయితే చదువుకోండి. గైస్, ఇక్కడ ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా 27th మే రోజు అయితే ఈ యొక్క వాకిన్కి అయితే వెళ్ళండి. ఇది ఒక నోటిఫికేషన్ అండి. అలాగే 29th మే రోజు వచ్చేసి ఇంకొక వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఇండిగో వాళ్ళు వచ్చేసి. బట్ ఇది వచ్చేసి మన బెంగళూరు లొకేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ కూడా 29th మే రోజు సేమ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ టోటల్గా 30 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అండి. సేమ్ జాబ్ డీటెయిల్స్ అండి, ఇక్కడే మళ్ళీ మార్చవు. అంటే బై డీటెయిల్స్ అయితే అంతా సేమ్ ఒకటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, క్వాలిఫికేషన్ అంతా ఒకటే. బట్ ఏంటంటే ఇక్కడ డేటు అండ్ వెన్యూ ప్లేస్ అయితే మారుతుంది ఇంటర్వ్యూ అనేది. కాబట్టి డిస్క్రిప్షన్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా వాకిన్కి వెళ్తామనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని
అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొని డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి అప్లై అయితే చేసుకోండి. చాలామంది వీడియో ఫుల్గా చూడకుండా కామెంట్స్ చేస్తారు. ఒకసారి ఆలోచించండి, మీరే వీడియో క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే అసలు జాబ్ ఏంటి, దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలా లేదా డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందని చెప్పేసి మీకే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత కింద కామెంట్స్లోకి వచ్చేసి మేము 12th పాస్, మేము ఎలిజిబులా, మేము అప్లై చేస్తున్నాం, రెస్పాన్స్ రావట్లేదని చెప్తారు. బట్ మీరు ఒకటి క్లియర్గా వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఆ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది. గైస్ ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే డిస్క్రిప్షన్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చేసి అక్కడ నుంచి అప్లై చేసుకొని 27th అండ్ 29th మే రోజుదే వాకిన్కి అయితే వెళ్ళండి. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అండి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అలాగే ఫ్రెషర్స్ కూడా ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. ఎవరైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, వర్చువల్ ఇలాంటి పైన ఈ మధ్య కోర్సెస్ నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే ట్రై చేయండి, నో ప్రాబ్లం. డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.